హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఎస్ఎస్బి ఫ్యాబ్ ప్లాస్టో పరిశ్రమలో ఇంకా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పై అంతస్తు నుంచి రెండో ఫ్లోర్కు మంటలు వ్యాపించగా మంటల ధాటికి బిల్డింగ్ కుప్పకూలిపోయింది. కొన్ని గంటలుగా మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేందుకు మరికొంత సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఉన్న ఎస్ఎస్బి ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ భవనం 3వ అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా కింది 2 అంతస్తులకు వ్యాపించాయి. చూస్తుండగానే భవనం 3వ అంతస్తు అంతా అగ్నికి కమ్మేసింది. భవనంలో పెద్ద ఎత్తున పాలిథిన్ కవర్లు, వాటి తయారీకి వాడే ముడి సరుకు నిల్వ ఉండటంతో మంటలు అంతకంతకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవనం ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 4 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 1250కి వచ్చిన కాల్, ఫైర్ కాల్, జీడిమెట్ల ఫైర్ స్టేషన్ పరిధిలో వచ్చిన కాల్. 1250 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 10 టీమ్స్ త్రూఅవుట్ ద నైట్ ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో దాని మూలంగా ఏమైందనంటే ఫైర్ అనేది ఈ ఒక్క ఇండస్ట్రీకి వరకే కన్ఫైన్ అయింది. పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కానీ, వెనకాల ఉన్న ఫర్నిచర్ అండ్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉంది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక దిస్ ఇస్ ద మెటీరియల్ యూ కెన్ సీ ఇది. సో కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక 40+ ట్యాంకర్స్, 10+ ఆఫీసర్స్ నిన్న మధ్యాహ్నం 1250 నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైర్ అయితే కంట్రోల్ అయింది, సో కన్ఫైన్ అయింది. సో స్ప్రెడ్ అయితే ఫర్దర్ స్ప్రెడ్కి ఛాన్స్ లేదు. బట్ మీరు చూస్తుంటే ఏమైనా డెబ్రిస్ కింద ఫ్యూయల్ ఉంది, స్టాక్ ఉంది. కాబట్టి ఆ స్టాక్ రీచ్ అయ్యే విధంగా జెట్టు వెళ్ళట్లేదు. ఆ డెబ్రిస్ కొంచెం క్లియర్ చేసుకుంటూ మన జెట్ అక్కడ దాకా స్ప్రెడ్ చేస్తూ ఫైర్ని కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ చేయాలి. దానికి ఈవినింగ్ వరకు టైం పడుతుంది. ఇక జీడిమెట్లలో ఎస్బీబీ పరిశ్రమలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న భారీ అగ్నిమాపకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా మనం చెప్పాల్సింది. కానీ కొంత పొగ ధారాళంగా వస్తుండటంతో దాన్ని కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా నిరంతరాయంగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు అదుపు చేస్తుంది. పెద్ద మొత్తంలో ముడిసరికి ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసి ముడిసరికి నిల్వ చేయడం కారణంగా కూడా ఈ మంటలు ఎగిసిపడినట్టుగా ప్రస్తుతానికే తెలుస్తుంది. కానీ దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అగ్ని పిల్లలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా భయం గుప్పెట్లో రాత్రంతా కూడా ప్రాణాలను చేతిలో పెట్టుకొని నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే పంటలు పూర్తిగా అదుపుకు వచ్చాయి. కానీ కొంత పొగ వస్తుండడంతో కూడా పొగను మరొక 2-3 గంటల్లో కూడా కంట్రోల్ చేస్తామంటూ అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అయితే దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంత పెద్ద భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.